భారతదేశంలో పాత రోజుల్లో న్యూస్ పేపర్లు అన్నీ కూడా వరకట్నపు చావులు, ఆడవాళ్ళని మగవాళ్ళు వేధించారు, అత్తింటి వాళ్ళు వేధించారు, ఇలాంటి కథనాలే వచ్చాయి. కానీ ఇప్పుడు కథ రివర్స్ అయిపోయింది పూర్తిగా. మనం చూస్తే రాజస్థాన్లో ఒక ఎపిసోడ్ బయటకు వచ్చింది. ఒక భార్యాభర్త కరెక్ట్గా 3 మాసాల క్రితం పెళ్లి చేసుకున్నారు. భార్యకి భర్త నచ్చట్లేదు. దాంతో కేవలం 3 నెలలైంది వాళ్ళు పెళ్ళయి. భర్తని ఈవినింగ్ వాక్కి తీసుకెళ్ళిపోయింది భార్య. తన బాయ్ ఫ్రెండ్ని వెనకాల రమ్మని చెప్పి ఒక రాబరీ జరిగినట్లు, ఆ రాబరీలో భర్తకి గాయాలయ్యి మరణించినట్లు ఒక చిత్రీకరణ చేసింది. తన బాయ్ ఫ్రెండ్ బిల్కొచ్చి ఒక బండితో గుద్దిచ్చి, అంతేకాదు కొట్టించి, అమ్మాయి తన సెల్ ఫోను, నగలు అంటే ఒక ఎలిబి సృష్టించడం కోసం నిజంగానే రాబరీ జరిగిందని చెప్పి తన నగలు, సెల్ ఫోన్ ఇవన్నీ ఇచ్చేసేసి నమ్మించడానికి ట్రై చేసింది. కానీ పోలీసుల ఎంక్వైరీలో రాబరీకి ఇంత దెబ్బలు కొడతారా, చావు దెబ్బలు కొడతారని చెప్పి పోలీసులు ఇంట్రాగేట్ చేశారు. దాంతో అమ్మాయి దొరికిపోయింది. కథ మొత్తం, అమ్మాయి వేసుకున్న ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. మనం చూస్తే కనుక రీసెంట్గా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చున్నీ చుట్టేసి, చున్నీ వేసి కప్పేసి మొగుడిని చంపేయటం, ఇలాంటి కథనాలు విపరీతంగా అయిపోయాయి. ముఖ్యంగా పెళ్ళైన తర్వాత పారాని కూడా ఆరకుండా మొగుడిని చంపే ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది ఆడవాళ్ళు. ఇటువంటి కథనాలు మనం ఇక్కడైనా ఆపాలి. ఎందుకంటే సమాజం మారుతుంది. పట్టణాల్లో చదువుకుని వచ్చిన అమ్మాయిలు కూడా సమానంగా ఉంటున్నారు. అయితే ఈ అమ్మాయిలు అతి తెలివితో చాలామంది భర్తలను వేధించడం, వాళ్ళు ఇబ్బందులు పెట్టడం చేస్తున్నారు. ఇలాంటి కథనాలన్నీ భారతదేశంలో బాగా పెరిగిపోయాయి. ఎవరైతే నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో లేదా చదువుకోని యువతలు ఇబ్బందులు పడుతున్నారో ఆ కథనాలు అసలు బయటికి రావట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు మొగుళ్ళు భార్యలు వేధించే కథనాలు ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు భార్యలే మొగుల్ని అంతం చేసే కథనాలు వస్తున్నాయి. అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? సమాజం ఎటువైపు వెళ్తుంది? ఆడపిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం? ఆడపిల్లలు ఏ విధంగా మెలగాలి అంటే సమానత్వం, అవన్నీ ముఖ్యమే. కానీ తోటి మనిషి మనలాంటి వాళ్ళే, ఇష్టం లేకపోతే ఆ పెళ్లి చేసుకోకూడదు లేదా వదిలేసి వెళ్ళిపోవాలి. అంతేకాని చంపడం ఏంటి? ఇట్లాంటి స్టోరీస్ అన్నీ కూడా చూస్తుంటే అసలు మనం ఎటు వెళ్తున్నాం, మన సమాజం ఎటు వెళ్తుంది, స్త్రీలు ఎటు వెళ్తున్నారు, వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, అసలు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, కొంతమంది మహిళల పెంపకాలు ఎలా ఉన్నాయి ఇళ్లలో, ఇవన్నీ పెద్ద ప్రశ్నార్థకం అవుతున్నాయి.